ములుగు జిల్లా రంగాపూర్ గ్రామంలో నిర్మించే 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రానికి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి వంటి కార్యక్రమాల ద్వారా మహిళల ఆర్థిక శక్తీకరణకు కట్టుబడి ఉంది అన్నారు. అలాగే గత ప్రభుత్వం రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని తెలిపారు. గత 2 రోజుల నుంచి ములుగు నియోజకవర్గంలోనే పర్యటన చేస్తా ఉన్నాం. అదే కాకుండా మా ఇందిరా మహిళా శక్తి సంబరాలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ ఎంతో సంతోషంతో నిర్వహించుకుంటా ఉన్నారు. ఎందుకంటే చరిత్రలో ఎన్నలేని విధంగా 26,000 కోట్లు గ్రామీణ మహిళలకు, పట్టణ మహిళలకు సెర్ప్ ద్వారా, మెప్మా ద్వారా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది. ఆ వడ్డీ డబ్బులను ఈ రోజు ప్రభుత్వం చెల్లించుకుంటూ చనిపోయిన ప్రమాదంలో చనిపోయినటువంటి మహిళలకు 10 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఇస్తూ ఈ యొక్క సంబరాలు నిర్వహించుకోవడం చాలా సంతోషం. అదే కాకుండా గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ హయాంలో కనీసం రేషన్ కార్డులు కూడా అందుకోనటువంటి పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టడం జరిగింది. అట్లా ఈ రోజు మా ములుగు నియోజకవర్గంలో కూడా 2 మండలాల్లో ఎంతో మంది సంతోషంతో వచ్చి కొత్త కోడళ్ళు కావచ్చు, పెద్ద మనుషులు, డిలీట్ అయినటువంటి వాళ్ళు రేషన్ కార్డు నుంచి, అలాంటి వాళ్ళకు కూడా రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టడం జరిగింది. చాలా సంతోషం. అదే కాకుండా 2.5 కోట్లతోటి ఈ రోజు అడవి రంగాపురంలో వెంకటాపురం మండలంలో సబ్ స్టేషన్ కూడా ఇనాగ్రేషన్ అంటే శంకుస్థాపన చేయడం జరిగింది.